వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి లంకల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. భారత్ రామ్ జోలికొస్తే ఊరుకునేది లేదు. టీడీపీ నాయకులకు బిల్డర్ చిన్న హెచ్చరిక. ఐక్యతను చాటేలా 8న మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు. జిల్లా మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎల్వి ప్రసాదరావు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేసే విధంగా మొదటిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. పర్యాటక సాంస్కృతిక అభివృద్ధికి బడ్జెట్లో 469 కోట్ల కేటాయించడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేశారు. పర్యాటక అభివృద్ధికి పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ ఉంటుందన్నారు. ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న గోదావరి పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడానికి సంబంధించిన శాఖలను సమన్వయం చేసేందుకు నోడల్ అధికారిని నియమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్ఎండ్బి, ఇరిగేషన్, పర్యాటక, నగరపాలక సంస్థ, విద్యుత్ శాఖ తదితర శాఖల సమన్వయం చాలా అవసరమని, దీనికోసం నోడల్ అధికారి ఉండాలని కోరారు. పుష్కరాలకు ఇప్పటి నుంచే శాశ్వత ప్రాతిపదికను పనులు చేపట్టాలని సూచించారు. దీనికోసం 1500 కోట్లు అవసరమని, తాము ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి ఇచ్చామని తెలిపారు. పుష్కర ఘాట్ల అభివృద్ధికి ఇప్పటికే కేంద్రం 48 కోట్లు కేటాయించిందని తెలిపారు. అలాగే పాత రైలు వంతెనను టూరిజం డెస్టినేషన్ పాయింట్ కింద చేసుకున్నామని తెలిపారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి బాటలు వేసే విధంగా మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. మరి బడ్జెట్లో మా రాజమండ్రి సిటీ నియోజకవర్గం సంబంధించి అవసరమైన కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయి. వాటిని పరిశీలించాల్సిందిగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఆ శాఖ మంత్రుల్ని కోరడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ముందుగా పర్యాటకం, సాంస్కృతిక రంగాల అభివృద్ధికి బడ్జెట్లో 469 కోట్లు కేటాయించడం చాలా మంచి విషయం అధ్యక్ష. ఈ శాఖ పరంగా మనం గమనించినట్లయితే టూరిజం అన్నది లో ఇన్వెస్ట్మెంట్, హై రెవెన్యూ, మోర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే అవకాశాలు కల్పించే శాఖ. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో టూరిజం శాఖకి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితులు. ఎక్కడైనా ప్రాధాన్యత ఇచ్చారు అని అంటే వారి యొక్క వ్యక్తిగత అవసరాల రీత్యా ఇచ్చారు, కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ లేకపోతే రాష్ట్ర ఒక రాబడి కోసంకి సుమారు 50 కోట్లు, అలాగే పుష్కర్ ఘాట్ ఏదైతే ఉన్నాయో ఈ ఘాట్స్ అభివృద్ధి కోసం ఇంకొక 48 crores కూడా కేంద్ర ప్రభుత్వం అలొకేట్ చేయడం, టెండర్ స్టేజ్ కూడా రావడంలో మనం చాలా బాగా చేస్తున్నాం. మరి అదే రీతిలో ఇప్పటి ధరలు ఖర్చులతో పాటు శాశ్వత ప్రాతిపదిన ఇప్పటి నుంచే, అంటే ఇది టూరిజంగా మాట్లాడుతున్నప్పుడు ఈ పుష్కరాలు చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష. ఎందుకంటే ఒక పక్కన ఆర్ఎండ్బి శాఖ, రోడ్స్, బిల్డింగ్స్ ఇవన్నీ కలుస్తూ ఉన్నాయి, పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరో పక్కన టూరిజం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అంటే అన్ని శాఖలను కూడా, అంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్ని శాఖల్ని సమన్వయం చేసే సమయంలో ఏదైనా ఒక నోడల్ ఆఫీసర్ కింద వేసి ఏదైనా మనం అంచనా ఒక 1500 కోట్ల దాకా కూడా ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపించున్నాం. వాటిని అంచెలంచెలుగా ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ కూడా ఇచ్చి పనులు త్వరగతిన పూర్తి చేసి మనం సమర్థవంతంగా పుష్కరాలను చేసే విధంగా, అలాగే టూరిజంకి ఇప్పుడు మనం ఏవైతే చెప్తా ఉన్నామో అఖండ గోదావరి ద్వారా హ్యావ్లాక్ని ఒక టూరిజం డెస్టినేషన్ పాయింట్ కింద చేసుకున్నాం. గతంలో కూడా మేము చెప్తా ఉన్నాం, టూరిజంలో ఏదైతే టెంపుల్ టూరిజం కూడా ప్రాధాన్యత ఇమ్మన్నాం. టెంపుల్ టూరిజంలోని ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెంపుల్ సర్క్యూట్ ఒకటి క్రియేట్ చేసి స్టార్ట్ చేస్తున్నాం రాజమహేంద్రవరంలో. కానీ అది సరిపోదు అధ్యక్ష, మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ ఆపర్చునిటీస్ని మనం బెటర్గా యూటిలైజ్ చేయాలంటే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం ఏదైతే చిన్న తిరుపతి కానీ, అన్నవరం కానీ, పిఠాపురం, వాడపల్లి, అయినవెల్లి ఇవన్నిటిని కూడా కనెక్ట్ చేస్తూ ఒక టూరిజం సర్క్యూట్ ని ప్రాపర్ గా గవర్నమెంట్ కూడా ఫండ్ అలొకేట్ చేసినట్లయితే
మనం మరింత అభివృద్ధి చెందుతూ రెవెన్యూ జనరేట్ చేస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన కూడా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, అలాగే అధ్యక్ష నేను అంటా ఉన్నాను, ఈ నోడల్ ఆఫీసర్గా సమన్వయపరచడానికి అవసరం ఏంటంటే చిన్న ఉదాహరణ ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024-2026 సంవత్సరముకు గాను గతంలో ప్రకటించిన విధముగా 10% మద్యం దుకాణాలను గీత కులాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 13 దుకాణాలలో 11 శెట్టిబలిజ కులానికి, 1 గౌడు కులానికి కేటాయించడం జరిగింది. తదనుగుణంగా జనవరి 24వ తేదీన జిల్లా కలెక్టర్ మరియు బీసీ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ వివిధ బీసీ కుల సంఘాల ప్రతినిధులు సమక్షంలో లాటరీ ప్రక్రియ ద్వారా మద్యం షాపుల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది. ఫిబ్రవరి 8వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు పై బీసీ కులాల నుండి మద్యం షాపులకు దరఖాస్తులు ఆహ్వానించడం అయినది. మార్చి 6వ తేదీ ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లాలోని సబ్ కలెక్టరేట్లో గల సమావేశ మందిరం నందు రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణ నాయక్ లాటరీ పద్ధతిలో మద్యం షాపు ఎంపిక పద్ధతిని చేపట్టడం జరిగింది. నూతన మద్యం పాలసీ విధానంలో గీత కులాల వారికి 13 షాప్స్ కేటాయించడం జరిగింది, రిజర్వ్డ్ షాప్స్. అందులో మనకు 387 అప్లికేషన్స్ వచ్చాయి. ఈరోజు 6th మార్చ్ 2025 నాడు అసిస్టెంట్ కమిషనర్ గారు, ఏఈఎస్, మళ్ళీ ఆర్డీఓ ఆధ్వర్యంలో కలెక్టర్ మేడం డైరెక్షన్స్ మేరకు ఈ 13 షాప్స్కి లాటరీ తీయడం జరిగింది. అది ట్రాన్స్పరెంట్ విధానంలో ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా తీసాము. ప్లస్ ఇక్కడే ఇంటిమేషన్ ఆఫ్ సెలెక్షన్ కాపీ కూడా ఇచ్చేసాము. వాళ్ళు ఇప్పుడు లైసెన్స్ ఫీ పే చేసి ఆ తర్వాత వస్తే ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సినీ నటి మాజీ ఎంపీ జయప్రద సోదరుడు రాజబాబు రాజమహేంద్రవరం పుష్కరాల రేవు గోదావరిలో అస్థికలు నిమగ్నం చేశారు. ఈ సందర్భంగా సినీ నటి జయప్రద మాజీ ఎంపీ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం తమ్ముడు నాకు పుట్టిన గడ్డని, ఇక్కడ చాలా అనుబంధాలు నాకు ఉన్నాయని, తమ్ముడు కార్యక్రమం ఎక్కడ చేయాలని అనుకున్నారని ఆమె చెప్పారు. నా సోదరుడు రాజబాబు ఇక్కడే పుట్టాడు, అలాగే ఇక్కడే పెరిగాడు, ఇక్కడే చదువుకున్నాడు. ఎన్నో మరవలేని అమృతమైనటువంటి మా జీవితాల్లో మాకు పుట్టి నేను ఎప్పుడు వచ్చినా కూడా రాజమండ్రికి నా సోదరుడు రాజబాబుతోనే కలిసి వచ్చేదాన్ని. మొట్టమొదటిసారిగా నేను ఆయన లేకుండా ఆయన మమ్మల్ని వదిలి 27వ తారీఖు వెళ్ళిపోయాడు. ఆయన మా జీవితాల్లో నుంచి ఆయన కుమారుడైనటువంటి సమ్రాట్. ఎందుకంటే ఆయన ఎక్కడ పుట్టామో అక్కడే మళ్ళీ ఈరోజు అస్థికల మీద వచ్చాను చూడాలి. ఈరోజు 7వ రోజు. కానీ రాజమండ్రి ప్రభు అలాగే మీరందరూ కూడా ఆ భగవంతుడు మా సోదరుడు మోక్షాన్ని ప్రసాదించాలని ఆ గోదావరి తల్లిని, ఆ భగవంతుడిని, ఆ ఈశ్వరుడిని మనసారా నేను ప్రార్థిస్తున్నాను. ఈ దుఃఖంలో నా ఊరిని, నా ప్రజల మధ్యనే నేను ఉండాలని నేను వచ్చాను. మీ అందరి ఆశీర్వాదాలండి నా సోదరికి మోక్షం ప్రసాదించమని సోదరుడు, నా సోదరుడి కుమారుడు సమ్రాట్ నాతో ఉన్నాడు. విధి విధానాలతో ఈ కార్యక్రమాన్ని నేను పూర్తి చేశాను. రాజమహేంద్రవరం నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దిన ఘనత మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్కు దక్కుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లో సిటీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని వైసీపీ సీనియర్ నాయకుడు బిల్డర్ చిన్నా డిమాండ్ చేశారు. మార్గాని భరత్పై విమర్శలు చేసిన టీడీపీ నాయకుడు బుడ్డిగ రాధాపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మార్గాని భరత్ను పారాచూట్ ఎంపీ అని విమర్శిస్తున్నారని, మరి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుని ఏమనాలని, సులిగాలి ఎమ్మెల్యే తాడు బొంగరం లేని ఎమ్మెల్యేగా సంబోధించాలని ప్రశ్నించారు.
ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టిన నగరాన్ని తీర్చిదిద్దారని, ఆయన చేసిన అభివృద్ధిని ఇంకా ఎవరూ చేయలేదన్నారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి మాయమాటలు, అబద్ధాలు ప్రచారం చేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై పోటీకి వచ్చారని ఎద్దేవా చేశారు. భరత్రామ్ ప్రజల గుండెల్లో ఉన్నారని, ఇప్పుడు కూడా ఏ వార్డుకు వెళ్లినా మేము మీకే ఓటేశామంటూ మహిళలు రోధిస్తున్నారని, దీన్ని బట్టి ఆదిరెడ్డి వాసు ఎమ్మెల్యే ఎలా అయ్యారో అర్థమవుతోందన్నారు. మరి అంటారు మనకు ఆయనకి అంత బాధ వేయడం మరి నాకు అర్థం కావట్లేదు. మాజీ ఎంపీ గారిని అన్నందుకు మరి పుట్టికి రాధా గారిని ఒకటి అడుగుతున్నాం, మరి మీ ఎమ్మెల్యేని ఏమన్నారు? మీ ఎమ్మెల్యేని ఏమన్నారు మీరే చెప్పండి ఒకసారి. మీరు మా ఎంపీని అడుగుతున్నారు కదా, మా ఎక్స్ ఎంపీ గారిని అంటారు కదా మీరు, మరి మీ ఎమ్మెల్యేని ఏమన్నారు? కాడు పొంగలు లేని ఎమ్మెల్యే అనాలా? లేకపోతే ఏమన్నారు? దయచి మీరు మాట్లాడుతున్న మాట ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉన్నా, అలాగే ఒక ఎక్స్ ఎమ్మెల్యే అయినా సరే గౌరవించడం ముందు నేర్చుకోవడం ముందు మీరు మాట్లాడితే మీరు మొన్న గాలి ఎంపీ అని అన్నారు, అప్పుడు మీ ఎమ్మెల్యే ధూళి ఎమ్మెల్యే అని మేము పెట్టాం. మరి ఈరోజు మీరు పారాసిట్ ఎంపీ అంటున్నారు. మరి మీ ఎమ్మెల్యే కాడు పొంగల్ ఎమ్మెల్యే లేకపోతే సుడిగాలి ఎమ్మెల్యే పెడతాం. ఇంకా ఈ ఎమ్మెల్యే మీరు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మటుకు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు ఊరుకునే వాళ్ళు లేదు. ముందు మీ పద్ధతి మార్చుకోండి. రాధా గారు భూమి పుట్టినప్పుడు పుట్టావు, ఇప్పుడు కాదు, భూమి పుట్టినప్పుడు పుట్టావు. ఇప్పుడు వచ్చి నీకు సరైన పోస్ట్ కూడా ఇవ్వలేకపోయారు మీ తెలుగుదేశం పార్టీలో. ఎన్నోసార్లు కార్పొరేట్ కింద కంటెక్ట్ చేద్దాం, పోటీ చేద్దాం, నీ స్థానంలో వేరే వాళ్ళు పెట్టేవాడు. ఇప్పుడు ఏదో మాట్లాడితే ఎంపీ గారి మీద ఏదో చిన్న పొరచెల్లి వేస్తే నాకేదో పెద్ద మెడల్స్ ఇచ్చేస్తారేమో అనుకుంటున్నామేమో. తప్పు రాధా గారు, దేనికైనా పద్ధతి ఉండాలి, ఒక గౌరవం నేర్చుకోండి. ముందు మీరు వయసులో పెద్దవారు, మాలాంటి యూత్ కుర్రోళ్ళతో తెప్పించుకోకండి మీరు దయించి. మీరు మా ఎంపీ గారిని అంటున్నారు, ఏం చూసుకుని అంటున్నారు మా ఎంపీ గారిని? మా ఎంపీ గారి కాలి కోడి కూడా పనిచేయదు. ఇప్పుడు చెప్తున్నాం, మా ఎంపీ గారి కాలికి ఉన్న కోడి కూడా పనిచేయవు. ఆయన గోల్డెన్ స్కూల్లో పుట్టాడు, నెంబర్ 1 మార్గా భద్రం అంటే మీరు తెలుసుకొని మాట్లాడండి ఏదైనా సరే. అది మరి అదే పారాసిట్ మీద మా ఎంపీ గారు మరి ఢిల్లీ వెళ్ళి రాజమహేంద్రవరాన్ని ఒక సుందర భవనంగా తయారు చేసి తెచ్చుకొచ్చాడు. మరి ఈ రోడ్డు పార్కులు కానీ రోడ్లు కానీ డ్రైవర్స్ మొత్తం ఇవన్నీ చూస్తున్నారు మొత్తం అంతా కూడా. మరి అదే పారాసిట్ మీద వెళ్ళి మరి డబ్బులు తీసుకొచ్చి రాజమహేంద్రవరానికి పెట్టి ఈ రోజంతా కూడా చక్కగా బెంగళూరు సిటీకి తీర్చిచ్చాడు మార్గం భద్రం గారు. మీరు మా భద్రం గారు పేరు పెడతారు, మీరు పేరెట్టినది మీరు సరిపోతారా అసలు? ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు సరిపోతారా? మేము డైరెక్ట్ పేస్ట్ పెట్టి అడుగుతున్నాం ఎమ్మెల్యే గారిని, మీరు సరిపోతారా పేరెట్టినది రాజమహేంద్రవరం? మా ఎంపీ చేసినట్టు ఎవరైనా చేశారా? గత ఎంపీ ఉన్నారు మురళీకృష్ణ, ఇక్కడ రాజమహేంద్రవరం ఏం పీగాడు మేము అడుగుతున్నాం వచ్చి, ఏ పీగాడు మీ మురళీకృష్ణ గారు వచ్చి, సరే మురళీమోహన్ గారు వచ్చి దయించి మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు ఒక పెద్ద చిన్న అనేది గౌరవించుకొని నేర్చుకోండి. మాకు బాధగా ఉంది మీ ఎమ్మెల్యేని అన్నారంటే, తుర్గాడు ఎమ్మెల్యే మేము అనగలం, కానీ ఏంటంటే నేను కూడా ఆలోచిస్తున్నాం, తక్కువ మనం అనకూడదు ఆ మాట. ఒక ఎమ్మెల్యే వాదాలు ఉన్నాడు కదా అని మేము గౌరవిస్తున్నాం. ఆయన ఒక ఎంపీ చేశాడు ఒక పార్లమెంట్ లో. ఈ రోజు రాజమహేంద్రవరం చూశారు ప్రతి ఒక్కరు కూడా. దయించి మీరు మాట్లాడటం మాట ముందు మీరు నేర్చుకోండి. అలాగే నన్ను అంటారు సూపర్ 6 గురించి మాట్లాడుతున్నారు మీరు. మా ఎంపీ గారు సూపర్ 6 గురించి మాట్లాడారన్నారు. మీరు ఏం చేశారు? మీరు సూపర్ 6 అని చెప్పి మాయ మాటలు అబద్ధాలు చెప్పి మీరు ఇందులోకి వచ్చారు. ముగ్గురు కలిసి, ఒక జనసేన, ఒక బీజేపీ, తెలుగుదేశం, ఈ కూటమి ముగ్గురు కలిసి ఒకటి మీద బయటకు వచ్చారు. మీరు ఇది ఎంతవరకు అది మీకు న్యాయమేనది? ఈ రోజు భద్రమ్మ గారు అనే వ్యక్తి ప్రజల్లో ఉన్నాడు, అందరిలోనే వ్యక్తి ప్రజల్లోకి ప్రతి వాటికి వెళ్తుంటే చాలా మంది లేడీస్ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏంటి మీరు ఓడిపోయారంటే మేము ఓటేసామంటే మేము అందరూ కూడా అనేసి ప్రతి ఒక్కరు అడిగితే నిజంగా మీరు నంబర్ 100%కి 80% ఓటు మేము వేసామని చెప్తున్నారు అంతా కూడా. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ కాదా? అది మీకు తెలియదా? మీ ఎమ్మెల్యేలకు తెలీదా? మీకు తెలీదా? అది
ఒక్కొక్కడని సమోసాలు అమ్ముకున్నాడని టీలు అమ్ముకున్నాడని ఈ రోజు ఒక్కొక్కటి 80,000 లక్ష మెజార్టీయా కది వెలిగినాయి. ఏందయ్యా మీరు మాట్లాడుతున్నారు? మాకు అసలు ఏంది మీరు మాట్లాడేది? గుడ్డిరాజా గారు ఏంది మీరు చెప్పేది? అసలు సూపర్ బజార్ గురించి మాట్లాడుతున్నారు, గౌతమ్ సూపర్ బజార్ గురించి. గతంలో ఛాలెంజ్ కాసాం మేము, ఇప్పుడు కూడా పనుల గురించి ఛాలెంజ్ కాస్తున్నాం మేము. నీకేమైనా ఓపుకుందా? నువ్వు నిరూపించు. మా ఎంపీ 5 కోట్లు తీసుకున్నట్టు నువ్వు నిరూపిస్తే దేనికైనా రెడీ మేమంతా కార్యకర్తలు. అక్కడ 300-250 గజాల సైట్ అది. ఆ సైట్ వచ్చి గట్టిగా వ్యాలీ చేస్తే 2 కోట్లు కూడా వ్యాలీ చేయలేదు, 5 కోట్లు ఇచ్చారు అవతల. అంటే మీకు ముడుపులు ఎంత అంటే మీకు ఇప్పుడు మరి మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా అక్కడంతా కూడా, అదంతా శుభ్రం చేసి అన్ని రేట్లో పెట్టి మరి మీరు చేస్తున్నారు కదా. అంటే మీరు ముడుపులు తీసుకొని మా ఎంపీ గారి మీద బుర్ర చదువుతున్నారు మీరు. అప్పుడు ఛాలెంజ్ కాదు, ఇప్పుడు ఛాలెంజ్ కాదు. మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ చుట్టూ ఉన్న వారంతా నేర చరిత్ర కలిగిన వారేనని తెలుగుదేశం పార్టీ నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చిన్నరాజు ఆరోపించారు. స్థానిక గణేష్ చౌక్లోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేర ప్రవృత్తి కలిగిన వారినే మార్గాని భరత్రామ్ తిప్పుకుంటూ ప్రజలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. చైన్ స్నాచింగ్లు చేసే బిల్డర్ చిన్న, రౌడీ షీటర్, మర్డర్లు, కత్తులతో తిరగడం, ఆడవారిని లేపుకుని పోవడం, పొడిసేస్తామండు అంటూ మహిళలను బెదిరించి ధోరణి కలిగిన నగర వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు పీతర్ రామకృష్ణ ఉద్యోగాలు వేయిస్తానని అప్పులు తీసుకొని ఇవ్వకపోవడం, తిరిగి అడిగిన వారిని కొట్టడం, ఇటీవల ఒక యువతిని ఆమె తండ్రిని విచక్షణ రహితంగా కొట్టిన పనులు చేసే ఎన్వి శ్రీనివాస్ వంటి వారిని వెంటేసుకుని భరత్రామ్ తిరుగుతూ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మొత్తం అందరూ 420 గాళ్లే. ఇలాంటి వారితో ప్రెస్ మీట్లు పెట్టి ఏం సందేశం ఇస్తున్నారని వైకాపా వారిని నిలదీశారు. వీరెవరైనా సమర్థవంతమైన నాయకుల ప్రజాక్షేత్రంలో ఉండి ఒక 10 ఓట్లు వేయించగలరని ప్రశ్నించారు. మొన్న గోదావరి నదిలో పడవ బోల్తాలో చనిపోయిన వారి వరకు మరి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అసెంబ్లీ సాక్షిగా అయినా సరే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా సంబంధిత జిల్లా ఎస్పీ గారితో పోలీసు వారితో కూడా మాట్లాడి వారి మీద 3 మీద కేసు కట్టించడం కూడా జరిగింది. అందులో ఒక నాయకుడైతే మరి ఏదైతే శవ రాజకీయాలకి చేయడానికి మరి గతంలో మా నాయకులు చెప్పిన పారాషూట్ ఎంపీ వచ్చి 2-3 వేసుకొని అడవడి చేసి వెళ్ళిపోవడం తప్పితే మరి పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ నాయకులు చెప్తున్నాం, ఆ 3లో కూడా మరి వైసీపీ నాయకత్వంలో పనిచేసిన నాయకుడు అంజీ అనే ఒక అతను కూడా 3లో ఒక నేరస్తులు కేసు కట్టిన వాళ్ళలో ఒకడు వైఎస్ఆర్సీపీ మూలంలో ఉన్నవాళ్ళు. మరి ఏదైనా సూచనలు అయితే తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. సూచన మాత్రమే తప్పితే మరి దాన్ని మీరు ఏ విధంగా రాజకీయ శవరాజకీయాలుగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఏదో మూలిగే నక్క మీద తాటికే పడినట్టు అది తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మీ మీదే పడుతుంది. అదే కాకుండా మరి ఏదైతే ప్రెస్ మీట్ లో బిల్డర్ చిన్న అనే వ్యక్తి ప్రెస్ మీట్ మాట్లాడటం, ఆ ప్రెస్ మీట్ లో అతను నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ మా నాయకులంటే ఎంత గౌరవం ఉందో వ్యక్తిగతంగా చెప్తూ మరి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా న్యాయం చేయాలి కాబట్టి ఆ స్క్రిప్ట్ కి ఆ పేటీఎం డబ్బులకి వాళ్ళు ఆ స్క్రిప్ట్ ని చదివి అనడం, అప్పారావు గారన్నా ఆదిరెడ్డి వాసు గారన్నా మాకు చాలా గౌరవం అన్నాం. అది మా నాయకుల రాజమండ్రి ప్రజల్లో రాజకీయంగా కానీ సేవాపరంగా కానీ ఏమైనా సంపాదించుకున్నది ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఉందంటే అది ఏ పార్టీ వారు అయినా సరే ఆదిరెడ్డి ఫ్యామిలీ గొప్పతనాన్ని చెప్పాల్సిందే.
స్క్రిప్ట్ మాత్రం ఇచ్చారు, స్క్రిప్ట్ పరంగా చెప్తూ ఆ నాయకుడి గొప్పతనాన్ని కూడా పొగిడాడు. కానీ భరతరాం చుట్టూరు ఎవర్రా ఉన్నారని అంటే మరి ఏదైతే బిల్డర్ చిన్న ఉన్నాడో మరి ఆయన నేర చరిత్ర అదే గతంలో ఒక సైన్స్ స్నాచింగ్ కేసులో విషయమై వాళ్ళ నాయకులే ప్రస్తుత వైసీపీ నాయకులే స్టేషన్ లో పెడితే ఇదే ఆదిరెడ్డి అప్పారావు గారి సాయంతో బయటకు వచ్చిన బిల్డర్ చిన్న. అంతేకాకుండా ఆయన ఒక వైసీపీ నాయకుడైన మాజీ పారాషూట్ ఎంపీఏ. గాలిలో వచ్చాం, మా నాయకుడి గాలిలో రాలే, మా నాయకుడి గాలిలోకి వెళ్ళా. ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యన ఓట్లతో గెలిచాడు. అందుకనే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని ఈ ప్రజలు ఆదరించారు. నువ్వు గాలిలో వచ్చిన ఎంపీవి, గాలిలోనే వెళ్ళిపోయి ఆ నాయకుడి గాలిలో అనే అంత అర్హత బిల్డర్ చిన్నకి లేదు. అలాగండి రాజమండ్రి ప్రజలు కూడా ఎవరు ఒప్పుకునేది లేదు. మాల ఉద్యోగులందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చైర్మన్ ఎల్వి ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలో గల అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశంలో మాలలో ఐక్యత రకరకాలుగా విభజింపబడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో మాలలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యత చేయడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఈ నెల 8న జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సును ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎల్వి ప్రసాద్ తెలిపారు. ఈ సదస్సు 2 సెషన్స్గా జరుగుతాయన్నారు. ఉప వర్గీకరణ, భవిష్యత్తు ప్రణాళిక, సభ్యత్వ సేకరణ, జిల్లా కార్యవర్గ ఎన్నికల సమస్యలపై అర్జీల సేకరణ అజెండాగా కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సర్వీస్లో ఉన్నవారు, రిటైర్ అయిన మాల ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, మాల వ్యాపారులు హాజరై విజయవంతం చేయాల్సిందిగా కోరారు. మన సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై చైతన్య చేయవలసిన, పోరాడవలసిన బాధ్యత మనపై ఆధారపడి ఉందన్నారు. మాలల ఆత్మీయ కలయికని ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. మాలలో ఉన్న నిస్తేజం కాబట్టి మాలలందరినీ ఐక్యపరిచి ఇది చిన్న వేదికగా మేము ఏర్పాటు చేశాం. దీన్ని రాబో రోజుల్లో రాష్ట్ర స్థాయిలో చేయాలనే ఆలోచన ఉంది. మా పెద్దలందరూ కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నారు. మరి మాలలలో ఉన్న నిస్తేజం పోగొట్టడానికి, మాలల యొక్క అభివృద్ధికి కావాల్సిన సూచనలు రాష్ట్ర స్థాయి నాయకులు మరి స్వర్గీయ పివి రావు గారు తమ్ముడు పిఎస్ఎన్ మూర్తి గారు, అలాగే అఖిల భారత మాల జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కులేటి దేవి ప్రసాద్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు మాల అధ్యక్షుడు నూతనపల్లి జగదీష్ గారు, అంబటి అనిల్ కుమార్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇతర ముఖ్య నాయకులు, అలాగే ముఖ్యంగా ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో మరి మంచి వక్త. ఆయన మేధావుల దళిత ఐక్య వేదికని మరి అనేక చోట్ల ఆయన మరి ప్రసంగిస్తూ ఉంటారు. మంచి నైపుణ్యం గల వ్యక్తి. అలాగే శ్రీ సంపల సాయిబాబా గారు ఏపీసీఎల్ జనరల్ సెక్రటరీ. ప్రముఖులు అందరూ వస్తున్నారు. మరి మేము ఈ కార్యక్రమం తలపెట్టడానికి ముఖ్యంగా మాకు మరి కాలు రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రొఫెసర్ అజయ్ గారు, అలాగే పాం బాబురావు గారు, అలాగే ఏరెక్ రాజారావు గారు, వాసా వర్జిల్ గారు చాలా మంది మాకు సపోర్ట్గా ఉన్నారు. మేము ఈ కార్యక్రమం తలపెట్టినప్పుడు మాకు చాలా మంది మంచి ప్రోగ్రాం చేస్తున్నారని మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. వారందరికీ కూడా పత్రికా ముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజమండ్రి కేంద్రంగా 27 సంవత్సరాలుగా వృద్ధులు, అనాథలు, నిరాశ్రయుల కోసం భోజనం, నివాస వసతి సౌకర్యాలు కల్పిస్తూ సామాజిక సేవలో ఆదర్శంగా నిలిచి స్వర్ణాంధ్ర
వృద్ధాశ్రమ నిర్వాహకులు లైన్ డాక్టర్ గుబ్బల రాంబాబుకు అంతర్జాతీయ ఇన్నర్ వీల్ క్లబ్ రాజమండ్రి వారిచే డొక్కా సీతమ్మ నిత్య అన్నదాన అవార్డును జిల్లా చైర్మన్ ఏ లక్ష్మీ శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. గురువారం ఉదయం స్థానిక లాలా చెరువులో గల స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమ ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్నర్ వీల్ క్లబ్ పూర్వపు జిల్లా చైర్మన్ పి లక్ష్మీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ రాజమండ్రి కార్యవర్గం రాంబాబును అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్నర్ వీల్ క్లబ్ జిల్లా చైర్మన్ మాట్లాడుతూ అనాథుల వద్దకే అన్నదానం కార్యక్రమం ఐక్యరాజ్య సమితి సూచించిన అంతర్జాతీయ సేవా కార్యక్రమాల్లో అతి ముఖ్యమైనది అన్నారు. నిరాశ్రయులు అవసరార్థుల కోసం నిత్య అన్నదానం అందిస్తున్న స్వర్ణాంధ్ర రాంబాబుకు అవార్డును అందజేయడం సముచితంగా ఉందన్నారు. అధ్యక్ష కార్యదర్శి అలాగే కోశాధికారి సభ్యులందరికీ అలాగే నేటి ముఖ్య అతిథి మరి మన ప్రాంగణ ఆవిడ పాదం మోపడంతో విజయనగరం జిల్లా నుంచి వచ్చి మన స్వర్ణాంధ్ర ప్రాంగణాన్ని ఆవిడ పాల్పెట్టడంతో ఇది కొంచెం వైభవపేతంగా మారుతుందని చెప్పేసి భావిస్తున్నాను. అలాగే సేవ చేయడం అనేది ఎంత కష్టమో చేసే వాళ్ళకి తెలుసు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలని ఇంట్లో పనులు చక్కబెట్టుకుని మరి కార్యక్రమం కోసం రోజంతా సేవలు చేస్తూ ఉంటారు. అంటే రోటరీ కానీ లేకపోతే లైన్స్ కానీ ఇన్నర్ వీల్ క్లబ్స్ కానీ ఇవి అంతర్జాతీయ క్లబ్లు. మరి మేడం గారు చైర్పర్సన్ గారు విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చారంటే ఆవిడ ఎప్పుడు బయలుదేరి ఉంటారనేది మనం ఆలోచించాము. మరి రేపు మహిళా దినోత్సవం కాబట్టి ముందుగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీ కష్టం ఎందుకంటే నేను మా స్వర్ణాంధ్ర సేవా సంస్థలో కూడా మాకు మేజర్ కాంట్రిబ్యూటర్స్ మహిళలని మీ అందరికీ సవినీయంగా విజ్ఞప్తి. కాకినాడ జిల్లా జగ్గంపేటలో గంజాయి ముఠాను గుట్టురట్టు చేసి 492 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ బిందు మాధవి తెలిపారు. జగ్గంపేటలో సర్కిట్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ నుండి సమీప ప్రాంతాలకు విక్రయిస్తున్న వారిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసి కారు, బైక్, 7 మొబైల్స్, 2.78 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి మొత్తం విలువ 30.52 లక్షలు ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపడం జరిగిందని దానికోసం ఈగల్ అనే డిపార్ట్మెంట్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ, ఎస్ఐలను ఆయన అభినందించి రివార్డులు అందజేశారు. ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీపీ సార్ డైరెక్షన్స్ బట్టి గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ పెంచడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పోలీస్. దానిలో భాగంగా కాకినాడ డిస్ట్రిక్ట్లో రకరకాల రూట్స్ అబ్జర్వ్ చేసి రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిలో కొంత అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ పెట్టి జగ్గంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 492 కేజీలు గాంజాయిని సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒక మహీంద్రా టీయూవీ వెహికల్, ఒక మోటార్ సైకిల్, 2,78,000 రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో 8 మంది ముద్దాయిలు అరెస్ట్ అయ్యారు. కాకినాడ డిస్ట్రిక్ట్కి చెందిన ఒక ముద్దాయి, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్కి చెందిన 3 ముద్దాయిలు, కర్ణాటకకి చెందిన 2, అట్లనే తమిళనాడుకి చెందిన 2 ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఇందులో ఇంతమంది ముద్దాయిలు ఎందుకని వచ్చారంటే ట్రాన్స్పోర్ట్ చేసే ఒకతను, రిసీవర్లు కొంతమంది ఉన్నారు, ఎవరైతే ఈ ట్రాన్స్పోర్ట్ చేసే అతనికి అమ్మారో వాళ్ళు ఉన్నారు. సో దీనిలో పూర్తిగా లింక్ అంతా ఎస్టాబ్లిష్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి జగ్గంపేట పోలీస్ అండ్ పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్ వెల్ అందరినీ పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళందరినీ ఫర్దర్గా ప్రాసిక్యూట్ చేసి అందరికీ ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తాం. అట్లనే రీసెంట్గా డీజీపీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ప్రతి గాంజా కేసులో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టాలని. సో ఈ కేసులో అదంతా కంప్లీట్ చేసి we will ensure that proper prosecution is done in this case. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గోదావరి లంకల్లో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. భారత్ రామ్ జోలికొస్తే ఊరుకునేది లేదు. టీడీపీ నాయకులకు బిల్డర్ చిన్న హెచ్చరిక.
8న మాల ఉద్యోగుల ఆత్మీయ సదస్సు. జిల్లా మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎల్వి ప్రసాదరావు. ఇంతటితో ఈ వార్తలకు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.